అయ్యా హరప్ప నా కుమారుడు పిలిచాడా అంటావా నాయనా కుమారా కొండుడే కుమారా కొండ్రుడే పిలుచుగానే ఈ పిలిచాను నన్ను చీటీగా నా పైన చీటీగా వాళ్ళకనే తోలేసినవా డాడీ వయసు అయిపోయింది అవునా ఊరు పమ్మంటాంది గుంట రమ్మంటాంది అవునా నడుగులో పట్టు తప్ప వయసు అయిపోయా పొగరొచ్చా అవునవును నడుగులో పట్టు తప్పయింది డాడీ ఇప్పుడు ఏ కాలం ఎండకాలం ఉగాది ఎండల కాలం 30,000 ఆవుల మంది ఉంది భద్రం ఉగాది ఎండల కాలం ఆవులకి మేపు లేకంటే ఊరికి పుత్రమా మన గుర్రాలు అవునా మరి ఆవులన్నీ నన్ను తిందోలే వారం పొద్దయ్యా అవునా ఎవరి బిడ్డ మొద్దల కుమ్మరా కదిరి సినిమా విన్నాడు ఊరికి కదిరి బట్టలు పక్కన ఏం సినిమా యమదన్నా వైరా నా కొడక వచ్చి రాత్రి యమదన్నా మా అమ్మందంగా నీ కళ్ళు అవుతాదురా ఒకళ్ళు పోతాను అంటావన్నీ నా కొడక మా అమ్మ కావాలంటే పేరు ముద్దు నా కొడక తాగిపోతున్నా ఏంద్రా నువ్వు మాట్లాడేది నా కొడక మా అమ్మ నీ కవ్వు అవుతాదురా
ఇక నన్ను పిలిచిన కొడుకు ఎవరాడు అయ్యా పెద్ద ఆయన నన్ను నన్ను పిలిచిన నమస్కారం పెట్టుకో నమస్కారం నా భద్రా స్వామి. నాకు కొంచెం సౌండ్ సౌడు కాదు ఉండే 2 ఫీజు అయిపోతాం మళ్ళీ నాకు సౌడు యా ఊరు ఎందుకు వచ్చినావు అయ్యా పెద్ద ఆయన నాకేం కుదరదా సరే ఎత్తమవుడా సారా యా ఊరు నా కొడుకురా నా ఊరికి వచ్చి సారా దోతావా ఎక్కడ బాగా మెని అన్నితాను కదా గలాసులు గలాసులు సారా అంటావన్నీ కుమారా కుమారా ఆగల మందులు వాళ్ళు కూడా పెద్దమ్మా రాబోతున్నాడు కొడుకు రాబోనాడు బాగుండాడా రావణుడి కింద గుమస్తా రాఘవరెడ్డి కింద రాఘవరెడ్డి బాగున్నాడా కట్టేమన్నా దర్శన గెట్టుకున్నాడా ఈ లోపల వాంబాట దాడిచేసినాడు బాగా గోడవ కట్టున్నాడు సరే అయ్యా మాదే గాని కాదయ్యా కలుసు తక్కువ అయిపోయింది రాగలేడు నేను చిన్నప్పుడు పొలసినే ఆయన అవుతాడు ఆయన వచ్చాడు నా అవతాడికి నేను పోతావంటే ఎదురు కలుసుకొని అడవిలో మేపేటప్పుడు బల్ల సినేస్తాం నా బెల్లం ఆయన నోట్లో పెట్టేది ఆయన బెల్లం నాకు అర్ధ బెల్లం చేసుకొని అడవిలో చిప్పుకుంటా అంటే కాదా మా ఊరికి వచ్చాడు గంపలో గొడవ బెల్లం వేసుకొని అంటే బెల్లమా అది ఎందుకు వచ్చినావు అక్కడ అయ్యా నీ బెల్లం నాకు వద్దులే 50 మంది అంత మందేనా నాదే పాడలని పెద్ద పెద్ద పాడలని సుట్కారం కట్టేసినావు నువ్వు 50 నా కొడుకు వచ్చే రాతలకి నీ కోడాలు ఇచ్చాను అంటావు వాడు వచ్చే రాతలకి నీ కోడాలు ఇచ్చావా అని అడుగుతాడు నా కోడాలు నీకేమైతుంది బెల్లం అవుతుంది బెల్లం పప్పు తిప్పు కడితే మంచి ముస్లిం నా కొడుకు ఈ వ్యాపారానికి మీ డాడీ అయ్యా 50 మంది అంత మందే కదా మందే కోరుకున్న కోడలు పట్టించావా చూసుకో మళ్ళా ఎంత డబ్బు అయినా సరే ఓకే కోరుకుంటే బట్టి ఓకే చూసుకో ఉండప్పా గడకని చేతులు పెట్టుకుని దానికి 6 మీద బొచ్చే లేదా 6 మీద గుబిలే అదే దానివా 6 మీద గుబిలే ఏం 6 మీద బొచ్చే లేదు దానికి మొన్నతో చేసింది ఆ కోడే కొత్తగా ఏమైనా జరుగుతుందా అంతలే గుబిలి గుబిలి దానికంటే పనిలే ఏనాతుంది ఇదే ఈ కోడే ఏమే బాబు ఏమే భలే పౌరులు కూడా ఏమదే చేసిందంతా అదే అది ఎక్కడ పనిలే అంటే ఆనుకోని ఉండదు అదే కొమ్ము పెట్టుకొని ఆ పక్క ఇది డబ్బులు డబ్బులు దాని తక్కువచ్చేసి రైతులు వేస్తాడు దీన్ని వేసే మొదలుతాం అవి పనికిరావు గుడ్డకి వ్యాపారము మదనపల్లి పరి వ్యాపారము
నాయనా ఆ, నా గుట్టకిందంటే అంత భయం. ఏమే వ్యాపారం ఎప్పుడు చేసింది లేదు, అవును మోసాలు జరుగుతాయి. పట్టుకో ఎన్నాని ఇంకా గుట్ట కింద గుట్ట కింద ఆ. నా జిప్పు కింద పట్టుకో. ఒరే అది కాదు ఇది ఓ, పట్టుకో అది చేసుకో. ఇట్లా ఇట్లా. ఇట్లా కుదరదు. అని పెద్దోళ్ళు అంత చేసుకో. డే లేలే, అది చిన్న పట్టుకో అది రోజు వయసు అయిందిలే కోడ. ఒరే వయసు మీద చేతి పోతుంది లేలే, ఒరే తెక్కోడా ఇంత చెయ్యి, అంత చెయ్యి. ఇట్లా ఎక్కడ పాడలు ఎత్తుకోవాలి, ఓయ్ పాడలు ఎత్తుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, మట్టగా 3 పట్టుకుని నా కళ్ళ పిల్లలు అయిపోవరా. భక్తులకు మనవి, చిన్నలకు పెద్దలకు సాటి కళాకారులు ఉండొచ్చు. మా కథలో ఎన్ని తప్పులు ఒప్పులు ఉన్నా కూడా మీ కన్నబిడ్డలు తప్పు చేస్తే అలా మన్నిస్తారు. మమ్మల్ని కూడా మీ కన్నబిడ్డలు భావించి ఈ చిన్నమ్మ కథ చల్లారి 5 గంటల వరకు దీపావళి